ఎంతో నమ్మకాన్ని ఇచ్చిన కథలతోనే ప్రయాణం చేస్తున్నా. నా నమ్మకాన్ని తగ్గట్టుగా ఆ కథలు ప్రేక్షకులకు నచ్చితేనే ఓ నటిగా నాకు తృప్తి. అందుకే విడుదల తర్వాత ప్రేక్షకుల స్పందన ఏంటనే విషయాన్ని కీలకంగా పరిగణిస్తుంటా అంటున్నారు సంయుక్త. విజయాలకు పెట్టింది పేరైన కథానాయిక ఈమె. ఇటీవల బాలకృష్ణతో కలిసి అఖండ 2 తాండవంలో నటించారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామాచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మించిన చిత్రం ఇది. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా సంయుక్త మంగళవారం హైదరాబాద్లో విలేకరులతో ముచ్చటించారు. అఖండ 2లో మీ పాత్ర గురించి చాలా గోప్యత పాటిస్తున్నారు, కారణం ఏంటని అడగ్గా ఎవరిని అడిగినా చెప్పొద్దన్నారు దర్శకుడు బోయపాటి శ్రీను. అంత కీలకమైన పాత్ర అది అని నవ్వుతూ చెప్పారు. చాలా స్టైలిష్గా ఉంటుంది, ఎక్కువగా సూట్స్ ధరించే కనిపిస్తుంటా. సినిమాలో నా పాత్ర చుట్టూ ఒక బలమైన ఘట్టం ఉంటుంది. ప్రస్తుతానికి ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. అసలు ఇందులో నటించే అవకాశం ఎలా వచ్చింది అని అడగ్గా దర్శకుడు బోయపాటి శ్రీను నుంచే కాల్ వచ్చింది. ఆయన ఫోన్ అనగానే అఖండ 2 సినిమా గురించి అని అర్థమైంది. అయితే అప్పటికీ నా చేతి నిండా సినిమాలు ఉన్నాయి, డేట్స్ ఏమాత్రం ఖాళీగా లేవు. అయినా సరే ఈ సినిమాని చెయ్యాల్సిందే అని మా బృందానికి చెప్పా. ఆ తర్వాత దర్శకుడిని కలిసి పూర్తిస్థాయి స్క్రిప్ట్ విన్నా. సినిమాలో పూర్తిస్థాయి పాత్ర కావచ్చు, లేదంటే కీలకమైన ఓ పాత్ర కావచ్చు, అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉండాలనుకుంటా. ఆయన కథ చెప్పాక నేను ఈ సినిమా ఎలా ఉంటుందో ఊహించా. కానీ విజువల్ ఎఫెక్ట్స్ బోయపాటి శ్రీను ఈ సినిమాని మరో స్థాయి విజన్తో తెరపైకి తీసుకొచ్చారు. ఆ సన్నివేశాన్ని చూశాక నాకే షాకింగ్గా అనిపించింది. తొలిసారి ఈ సినిమా కోసం ఓ మాస్ పాటని చేసినట్టున్నారు కదా అని అడిగితే దానికి సమాధానంగా ఇందులో ఒక మాస్ పాట ఉందమ్మా, చేస్తావా అని దర్శకుడు అడిగితే చేస్తానని చెప్పారు. ఆ తర్వాత 500 మంది డాన్సర్లతో ఇలా ఓ మాస్ పాట అని చెప్పారు. అప్పుడు నాకు చెమటలు పట్టాయి, గుండె వేగం పెరిగింది. ఎందుకంటే అప్పటిదాకా ఇలాంటి పాట చేసిన అనుభవం నాకు లేదు. అందుకే ఆ భయం. కానీ ఓ నటిగా సినిమాని మరింత లోతుగా చూడాలనే తపన నాలో ఎప్పుడూ ఉంటుంది. అందుకే ఏవైనా భయాలున్నా సరే ఇది నేను చేయగలనని ధైర్యంగా అడిగిస్తుంటా. 2 రోజులు రిహార్సల్స్ చేసి జాజికాయ పాట కోసం సిద్ధమయ్యా. బింబిసార, విరూపాక్ష, స్వయంభూ, ఇప్పుడు అఖండ 2 ఇలా మీరు చేస్తున్న సినిమాలు చాలా వరకు పురాణాలతో ముడిపడి ఉంటున్నాయి, ఎందుకు అని అడగ్గా అలాంటి కథలు నా దగ్గరికి వచ్చాయి తప్ప నేను ఎంచుకొని చేసిన సినిమాలు ఎంత మాత్రం కాదు. ఈ మధ్య మా అమ్మ కూడా అదే విషయాన్ని గుర్తు చేసింది. వ్యక్తిగతంగా నాలో ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. కెరీర్ ఆరంభంలో కథల ఎంపిక ఎలా చేసుకోవాలో తెలియక సతమతమవుతూ ఒకరోజు ఈ విషయంలో నువ్వే దారి చూపాలి అంటూ దేవుణ్ణి వేడుకున్నా. అలా వేడుకున్నానో లేదో మరుసటి రోజే శివుడి పేరున్న ఓ పాత్ర చేసే అవకాశం వచ్చింది. కెరీర్ విషయంలో మనకెన్నెన్నో ప్రణాళికలతో ప్రయాణం మొదలు పెడుతుంటా, కానీ పరిణామాలు అందుకు పూర్తి విరుద్ధంగా సాగుతుంటాయి. బింబిసార, విరూపాక్ష, సార్, బిమ్లా నాయక్ ఇలా 4 సినిమాలకు ఒకేసారి సంతకం చేశా. అవి నేను అనుకున్న క్రమంలో కాకుండా విరుద్ధంగా విడుదలయ్యాయి. అదే తరహా పరిణామాలే ఇప్పుడు కూడా. స్వయంభూ, నారీ నారీ నడుమ మురారి, అఖండ 2తో పాటు పూరి జగన్నాథ్ చేస్తున్న సినిమాలు సంతకం చేశా. స్వయంభూ, నారీ నారీ నడుమ మురారి కాస్త ఆలస్యమయ్యాయి. వాటికంటే ముందే అఖండ 2 వస్తోంది. ఈ ప్రయాణంపై నేను సంతృప్తిగానే ఉన్నా. మన ప్రణాళికల కంటే కూడా దేవుడి ప్రణాళిక మేరకు కెరీర్ సాగడమే మేలని నా అభిప్రాయం. ఈ సినిమా ప్రయాణం మొత్తం ఎంతో సౌకర్యంగా సాగింది. ఒక్కరోజు కూడా ఇబ్బందిగా అనిపించలేదు. బాలకృష్ణలో నేను గమనించిన విషయం ఆయన దర్శకుడి హీరో అని. దర్శకుడు మరో షాట్ చేయాలంటే ఇక చర్చే ఉండదు, వెళ్ళి చేస్తారంతే. స్వయంభూలో తొలిసారి యాక్షన్ సన్నివేశాలు చేశా. అందుకోసం నేను గుర్రపు స్వారీ సహా కొన్ని యుద్ధ విద్యలు నేర్చుకున్నా. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రంలో నటించా అని తను నటిస్తున్న కొత్త సినిమాల వివరాలు చెప్పుకొచ్చారు. బింబిసార, విరూపాక్ష, స్వయంభూ, అఖండ 2 ఇలా సంయుక్త చేసిన సినిమాలు చాలా వరకు పురాణాలతో ముడిపడి ఉండటం, వాళ్ళ అమ్మ కూడా ఈ విషయాన్ని గమనించడం, ఆమె 11వ తేదీన జన్మించడం ఇవన్నీ పరిశీలిస్తే ఆమె పుట్టుకకు ఏవో ఆధ్యాత్మిక కారణాలున్నాయా, ఆమె ఎవరు అన్న దిశగా నమో పరిశోధన ప్రారంభించింది.